హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరివేపాకుతో కూర చేసుకోవడం ఎలా నేర్చుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ ఆయిల్లోకి మనం నీట్గా వాష్ చేసుకొని ఆరిపోయిన తర్వాత ఉంచుకున్న ఈ కరివేపాకుని ఆయిల్లోకి వేసుకుందాం. నాకు ఈ గిన్నెతో 2 గిన్నెలు అయితే కరివేపాకు అయితే అయ్యింది. సో మనం ఇప్పుడు ఈ కరివేపాకుని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా అయితే మనం కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎక్కువ ఆయిలే పట్టిద్ది ఈ కరివేపాకుని మనం ఫ్రై చేసుకోవడానికి. సో ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. మనం ఇప్పుడు ఈ కరివేపాకుని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ కరివేపాకు ఆరిన తర్వాత మనం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లోని ఒక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని వీటిని ఫ్రై అవనిద్దాం. అలానే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. అలానే కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇప్పుడు మనం ఆయిల్లోకి వేసుకుందాం. వీటిని ఒకసారి కలుపుకుందాం. మనం ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు అనేది వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు అనేవి త్వరగా మగ్గడం కోసం మూత అయితే పెట్టుకుందాం. ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఉల్లిపాయలు అనేది చాలా దగ్గరికి మెత్తగా అయ్యేంత వరకు మనం వీటిని అయితే ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయితే మనం మిక్సీ పట్టుకోవాలండి కరివేపాకుని. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన ఈ కరివేపాకును కూడా దీంట్లో వేసేసుకుందాం. మీలో ఎంతమంది కూరలో వేసే కరివేపాకు తినరో కింద కామెంట్ చేయండి. దీన్ని మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ జార్లోని నేను కొంచెం వాటర్ పోసాను అన్నమాట.
ఈ వాటర్ మనం కూరలో అయితే వేసుకుందాము. దీన్ని ఒకసారి కలుపుకుందాం. అలానే ఈ కూరలోనికి మనం స్పైసీకి తగ్గట్టు కారం అయితే వేసుకున్నాము. అలానే కొంచెం బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. సో దీన్ని మనం కలుపుకుందాం. మనం మూత పెట్టుకొని ఈ కూరని ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం ఈ కూరలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే నేను నానబెట్టుకున్నానండి. ఆ పులుసుని మనం దీంట్లోకి అయితే వేసుకుందాం. మరొకసారి కలుపుకుందాం. ఇప్పుడు మనం ఇప్పుడే ఈ కూరలోకి కారం, ఉప్పు, పులుపు అన్నీ సరిపోయినాయో లేదో చూసుకోవాలి. అలాగే నేను ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి. ఈ ఎగ్స్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. నాకు కారం, పులుపు సరిపోయిందండి. ఉప్పు అయితే కొంచెం పట్టుద్ది, సో ఉప్పు అయితే నేను వేసుకుంటున్నాను. మనం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఈ కూర అనేది ఉడికించుకుందాం. ఈ కరివేపాకు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ కరివేపాకు వల్ల చాలా ప్రయోగాలు అయితే ఉన్నాయి. అవి ఏంటంటే, ఈ కరివేపాకులో విటమిన్ ఏ ఉండడం వల్ల మన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అలానే ఇప్పుడు ఉన్న జనరేషన్లో బాలమెరుపు అనేది మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి ఆ బాలమెరుపును కూడా, అంటే తెల్ల జుట్టును కూడా అదుపులో పెడుతుంది. అంతేకాకుండా ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళు ఈ కరివేపాకుని ఒక 10 ఆకులు ఎర్లీ మార్నింగ్ రోజు క్రమం తప్పకుండా తింటే డయాబెటీస్ అనేది కంట్రోల్లో కూడా ఉంటుంది. నేను ఈ గ్లాస్తో అయితే 1 గ్లాసు వాటర్ తీసుకున్నానండి. మీ గ్రేవీకి తగ్గట్టుగా మీరు వాటర్ అయితే తీసుకొని ఈ కూరలోని వేసుకోండి. మనం ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఈ కూర అయితే అయిపోయిందండి. మీరు ఎప్పుడైనా ఈ విధంగా ఈ కూరని తయారు చేసుంటే, ఇంట్లో చేసుంటే కింద కామెంట్ చేయండి. నేను చేసిన విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కూరలో కరివేపాకు తినలేని వాళ్ళు ఇలా కూర చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.